హలో ఆల్, వెల్కమ్ టు బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు. సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా శ్రీనివాస మంగాపురం. స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ హీరోకి ఇది మంచి లాంచ్ మూవీ అయ్యిందా లేక ఇంకాస్త బెటర్ స్క్రిప్ట్ కావాల్సిందా చూద్దాం. ముందుగా సినిమా ఎలా ఉందంటే, ఇది ఒక లవ్ డ్రామా. కొత్త కథ కోసం వెళ్తే కాస్త నిరాశే అనిపిస్తుంది. ఎందుకంటే కథ, స్క్రీన్ ప్లే రెండు చాలా ప్రెడిక్టబుల్గా సాగుతాయి. ఫస్ట్ హాఫ్లో హీరో హీరోయిన్ని చూడడం, పాట, మళ్ళీ కలవడం, మరో పాట, ఇలా చాలా రొటీన్ కమర్షియల్ ఫార్మాట్లో నడుస్తుంది. అయితే సినిమా పూర్తిగా డిసప్పాయింట్ చేయదు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కానీ, ఇంటర్వెల్ ముందు, దాని తర్వాత వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ సినిమాను కాస్త నిలబెట్టాయని చెప్పుకోవాలి. అక్కడే అసలు కథపై కొంత ఇంట్రెస్ట్ పెరుగుతుంది. కానీ ఆ మూమెంటంని చివరి వరకు కొనసాగించలేకపోయారు. ముఖ్యంగా లవ్ ట్రాక్లో ఇంకాస్త బలమైన ఎమోషన్ ఉండాల్సింది అని నాకు అనిపించింది. జయకృష్ణకు ఇది మొదటి సినిమానే అయినా చాలా చోట్ల కాన్ఫిడెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. డాన్స్ గానీ, స్క్రీన్ ప్రెజెన్స్ గానీ, డైలాగ్ డెలివరీ బాగున్నాయి. ఇంకా మంచి కథలు ఎంచుకుంటే తనలో మంచి పొటెన్షియల్ ఉందనిపిస్తుంది. రష చాలా అందంగా కనిపించింది. ముఖ్యంగా సాంగ్స్లో ఆమె స్క్రీన్ మీద చాలా ఫ్రెష్గా ఉంది. మోహన్ బాబు గారి ప్రెజెన్స్ బాగుంది. కానీ ఆయన పాత్రను ఇంకాస్త బలంగా రాసుంటే బాగుండేది. టెక్నికల్ విషయానికి వస్తే జీవి ప్రకాష్ సంగీతం సినిమాకి పెద్ద ప్లస్ అనే చెప్పుకోవాలి. పాటలు వినడానికి బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే సపోర్ట్ చేసింది. సినిమాటోగ్రఫీ, తిరుపతి పరిసరాలను చాలా బ్యూటిఫుల్గా చూపించారు. కానీ డైరెక్టర్ అజయ్ భూపతి నుంచి ఆశించే స్ట్రాంగ్ రైటింగ్ మాత్రం ఈ సినిమాలో కనిపించలేదు. ఓవరాల్గా శ్రీనివాస మంగాపురం ఒక డీసెంట్ లవ్ డ్రామా. జయకృష్ణను హీరోగా పరిచయం చేయడంలో సినిమా ఓకే అనిపించినా కథ, స్క్రీన్ ప్లే కొత్తదనం లేకపోవడం వల్ల గుర్తుండిపోయే సినిమా కాలేకపోయింది. మీరు లవ్ స్టోరీస్ ఇష్టపడేవారైతే ఒకసారి చూడొచ్చు. కానీ ఏదైనా కొత్త ఎక్స్పీరియన్స్ ఆశిస్తే మాత్రం మీ ఎక్స్పెక్టేషన్స్ కాస్త తగ్గించుకోవడం మంచిది. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హానెస్ట్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ ఇంకో రివ్యూతో కలుద్దాం.